మన దేవుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో బైబిల్ సీక్రెట్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా వందనాలు. చాలా మంది క్రైస్తవులకి బైబిల్ గురించి తెలిసినప్పటికీ కూడా అందులో ఉన్న అద్భుతమైన వాస్తవాల గురించి తెలియదు. ఇలాంటి వాస్తవాలను అనేకులకు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిది. కాబట్టి ఇప్పుడు మన శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన 10 అద్భుతమైన వాస్తవాలను చూద్దాం. మీరు బైబిల్లోని అనేక శాస్త్రీయ విషయాలు తెలుసుకున్నటకు ముందుగా మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకులకు షేర్ చేయండి. బైబిల్తో సైన్స్ ఏకీభవిస్తుందా అంటే అవుననే చెప్పాలి. బైబిల్ సైన్స్ కు సంబంధించిన పుస్తకం కాకపోయినప్పటికీ సైన్స్ కు సంబంధించిన విషయాలను అది ఖచ్చితంగా చెప్తుంది. నిజానికి బైబిల్ ప్రామాణికతను పరీక్షించడానికి ఇది ఒక మార్గం. బైబిల్తో సైన్స్ ఏకీభవిస్తుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సైన్స్ ఇప్పుడు చెప్తుంది, కానీ బైబిల్ సైన్స్ కంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఎన్నో శాస్త్రీయ విషయాలను చెప్పింది. ఇప్పుడు వాటిని చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ 1901వ సంవత్సరంలో మొక్కలకు జీవం ఉంటుందని శాస్త్రీయంగా రుజువు చేశాడు. కానీ బైబిల్లో ముందుగానే ఈ విషయం గురించి వ్రాయబడింది. 1 కొరింథీయులకు 15:37-38లో చూస్తే, నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడని చూస్తాం. ఆదికాండం 1:11-29లో చూస్తే విత్తనంలోనే జీవం ఉంటుందని మనం చూడొచ్చు. ఈ విషయం బైబిల్లో 1000 సంవత్సరాల క్రితమే వ్రాయబడి ఉంది. అందుకే బైబిల్ ప్రామాణికమైన దైవ గ్రంథం. ఫ్యాక్ట్ నెంబర్ 2. క్రిమినల్ కేసులో నిజమైన నిందితుడిని గుర్తించడానికి వేలిముద్రలను ఉపయోగించడం 1892 వరకు ప్రారంభం కాలేదు. 1858లో భారతదేశంలో మొదటిసారి వేలిముద్రలను ఉపయోగించినట్లు తెలుస్తుంది. మొదటిసారి ఉపయోగించిన దానికి గుర్తుగా దాన్ని అలాగే భద్రపరిచారు. అయితే ఈ వేలిముద్రలు ఉపయోగించక ముందే వేలిముద్రల ఉపయోగం గురించి బైబిల్ ఎప్పుడూ ప్రస్తావించబడింది. యోబు గ్రంథం 37:7లో మనుషులందరూ ఆయన సృష్టి కార్యంలో తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడా అని చూస్తాం. దేవుడు ప్రతి మనిషి చేతికి ముద్ర వేశాడని బైబిల్ ఎప్పుడో చెప్పింది. ప్రపంచంలోని ఏ ఇద్దరికి ఒకే విధమైన వేలి ముద్రలు ఉండవు. కాబట్టి దీన్ని ఎవరు ఖండించలేరు. ఎందుకంటే దేవుడు మన చేతులను వ్యక్తిగతంగా ముద్రించాడు. కాబట్టి ప్రతి చేతి ముద్ర మరియు వేలి ముద్ర ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే దేవుని ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో మనం అర్థం చేసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఆదికాండంలో చూస్తే దేవుడు నోవాహుని ఓడను నిర్మించమని ఆజ్ఞాపించాడు. దేవుడు నిర్మించమని ఆదేశించిన ఓడ పరిమాణం మరియు కొలతలు ఆదికాండంలో ఉన్నాయి. ఆదికాండం 6:14లో చూస్తే, చితిసారక నానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలనని ఉంది. ఇంకా ఓడ స్థిరంగా ఉండడానికి అనువైన పరిమాణం దాని వెడల్పు కంటే 6 రెట్లు పొడవు ఉండాలని ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ దేవుడు నోవాహుకు ఓడకు అనువైన కొలతలను అది తయారు చేసే విధానం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఆదికాండం 6:14-16 వరకు చూడొచ్చు. 1993లో ప్రపంచ స్థాయి దక్షిణ కొరియా నౌక పరిశోధన కేంద్రం క్రిసో, ద కొరియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షిప్స్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ సంస్థ 12 నౌకలను కంపేర్ చేస్తూ ఒక ప్రయోగాన్ని నిర్వహించింది. ఓడను రూపొందించడానికి ఉత్తమమైన ఆకారం మరియు పరిమాణం కోసం వెతుకుతున్నప్పుడు ప్రతి ఓడ వేరువేరు కొలతలతో రూపొందించబడింది. అయితే బైబిల్లో సూచించిన నమూనానే మరి ఏ ఇతర నమూనా అధిగమించలేదని ఈ ప్రయోగం నిరూపించింది. ఇప్పటికీ మెటీరియల్స్ మరియు మెకానిజం వంటి కొన్ని ఆధునిక సౌకర్యాలు మినహాయించి చాలా ఓడలు నోవాహు ఓడల కొలతల ప్రకారం రూపొందించబడుతున్నాయి. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే నోవాహు ఓడను గూర్చి బైబిల్లో వ్రాయబడి బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. జలాంతర్గాములు సబ్మెరైన్స్ ఆవిష్కరణకు ముందు ఎవరు సముద్రపు అడుగు భాగాన్ని చూడలేదు. అయితే బైబిల్ గ్రంథంలో యోనా గారిని సముద్రంలో పడవేసినప్పుడు చేప ఆయన్ని మృంగడం వలన చేప కడుపులో ఉండి ప్రార్థించినట్లు చూస్తాం. యోనా 2:6లో, నేను మరెక్కడికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడుచున్నవి, పర్వతముల పునాదులోనికి నేను దిగి ఉన్నాను, నా దేవా యెహోవా నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావని ప్రార్థించినట్లు చూస్తాం. సముద్రపు అడుగు భాగంలో ఎత్తైన పర్వతాలు మరియు లోతైన కందకాలున్నాయని గత శతాబ్దంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే సముద్రం కింద పర్వతాల మూలాలున్నాయని బైబిల్లో యోనా గారి ద్వారా దేవుడు ఎప్పుడు వ్రాయించాడు. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే బైబిల్ వాస్తవాలలో ఇది ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 5.
కీర్తనలు 8:8లో చూసినట్లయితే సముద్ర మార్గములలో సంచరించి వాటన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావని వ్రాయబడి ఉంది. సముద్రం కేవలం నీటితో నింపబడి ఉంటుంది కదా, మరి దానికి మార్గాలు ఎలా ఉంటాయి అంటే మనిషి సముద్ర ప్రవాహాల ఉనికి 1850లో కనుగొన్నాడు. అయితే బైబిల్లో 3000 సంవత్సరాల క్రితమే సముద్ర మార్గాల గురించి వ్రాయబడింది. సముద్ర శాస్త్ర పితామహుడు మాథ్యూ మారీ గారు కీర్తనలు 8లోని సముద్రం యొక్క మార్గాలనే మాటను చదివి ఈ మార్గాల కోసం వెతుకుతూ అనేక పరిశోధనలు చేసి ఫైనల్గా నిర్దిష్ట సముద్ర ప్రవాహాలను కనుగొన్నాడు. సముద్రాన్ని గూర్చి ముఖ్యమైన పుస్తకాన్ని వ్రాసాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ భూమి మీద జీవం ఎలా మొదలైంది? మరి మనిషి ఆవిర్భావం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంతో సమయాన్ని వెచ్చించి అనేక ప్రయోగాలు చేసి కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చారు. కానీ జీవం అనేది దేవుని మాట ద్వారా ప్రారంభమైనట్లు బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆదికాండము 2:7లో చూస్తే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనను వ్రాయబడి ఉంది. మానవ పుట్టుక ఎలా జరిగిందో చార్లెస్ డార్విన్ గారు ఒక పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. చాలా సంవత్సరాలుగా డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనిషి కోతి నుండి వచ్చాడని స్కూల్స్ అండ్ కాలేజీలో బోధించారు, కానీ అది ప్రూవ్ అవ్వలేదు. అయితే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ అయిన సర్ ఫ్రెజ్ హోయల్ గారు నిర్జీవ పదార్థం నుండి అకస్మాత్తుగా జీవం ఆవిర్భవించడం అనేది అసంభవం అని చెప్పడంతో ఇది డార్విన్ మరియు మొత్తం పరిణామ సిద్ధాంతాన్ని కొట్టిపారేసింది. జీవం పుట్టుక అనేది యాదృచ్ఛికంగా జరగలేదంటే బైబిల్ చెప్పినట్లు అది ఉద్దేశపూర్వక మేధస్సుతోనే, అనగా దేవుడు సృష్టించాడని ఒప్పుకోక తప్పదు. దేవుని వాక్యం సత్యమని మరియు ఎప్పటికీ బలంగా నిలుస్తుందని తెలుసుకోవడానికి ఇది ఒక్కటే సరిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మత్తయి 19:4లో ఆయన సృష్టించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను నిర్మించినని చూస్తాం. ప్రారంభంలో దేవుడు ఆదాము హవ్వలను మగ మరియు ఆడగా చేశాడు. దాదాపు అన్ని రకాల జాతులు, గుర్రాలు, కుక్కలు, మానవులు, చేపలు, చిమ్మటలు, కోతులు, ఏనుగులు, పక్షులు మొదలైనవి మగ మరియు ఆడగా ఉంటాయి. పునరుత్పత్తికి మగ మరియు ఆడ ఇద్దరు అవసరమే, వారు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారు. అయితే పరిణామ సిద్ధాంతాలు నిజం అనుకుంటే మగ లేదా ఆడ ఏది ముందు వచ్చినట్లు? ఆడవారి కంటే ముందు మగవారు వస్తే ప్రతి జాతికి చెందిన మగ ఆడ లేకుండా ఎలా పునరుత్పత్తి జరిపిందో ఆలోచించాలి. ఒకవేళ పరిణామ సిద్ధాంతం ప్రకారం మనిషి పరిణామం చెందాడనుకుంటే ఒక మగ మరియు ఆడ అకస్మాత్తుగా ఉనికిలోనికి రావడం ఎలా సాధ్యమవుతుంది? ప్రతి జీవ జంతువు కూడా ఆడ మగగా ఉనికిలోకి రావడం ఎలా సాధ్యం? ఈ భూమి మీద ప్రతిదీ ఒకేసారి ఆడ మగగా పరిణామం చెందాలని లేదు కదా. అలాగైతే ఆడ మగ లేని జాతి ఒక్కటైనా కనిపించాలి కదా. ఒకవేళ ఆడ మగ ఇద్దరి అవసరం లేకుండా పునరుత్పత్తి జరిగితే ప్రతి జీవి శరీరంలో పునరుత్పత్తి వ్యవస్థలు ఎందుకున్నాయి? ఇలాంటి క్వశ్చన్స్కి ఇప్పటి వరకు సైన్స్ దగ్గర ఆన్సర్ లేదు. కానీ బైబిల్ మాత్రం మనిషి పుట్టుక, స్త్రీ పురుషులు ఎలా సృష్టించబడ్డారు 1000 సంవత్సరాల క్రితమే చెప్పింది. బైబిల్లోని శాస్త్రీయ వాస్తవాలు దేవుని యొక్క అత్యున్నత శక్తిని తెలియజేస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, బైబిల్ గ్రంథంలో 8వ రోజు సున్నతి చేయాలని దేవుడు ఎందుకు ఆదేశించాడని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆదికాండం 17:12లో చూస్తే 8 దినముల వయసు గలవాడు, అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలనని వ్రాయబడి ఉంది. సైన్స్ ప్రకారం నవజాత శిశువులలో రక్తం గడ్డకట్టే ప్రోతబిన్ రసాయనం 8వ రోజు సరైన స్థాయిలో ఉండి గరిష్ట స్థాయికి చేరుకొని ఆపై తగ్గుతుందని వైద్య శాస్త్రం ఇటీవల కనుగొంది. 7 రోజుల తర్వాత రక్తంలో గడ్డకట్టే కారకాలు సరైన స్థాయిలో ఉన్నప్పుడు విటమిన్ కే తగినంత పరిమాణం కలిగి ఉండదు. మరి ప్రోతబిన్ అత్యధికంగా 110% చేరుకుంటుంది. శారీరక ఆరోగ్య పరిరక్షణ కొరకు ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారు. అందుకే 8వ రోజున శిశువుకు సున్నతి చేయాలని ఆదికాండం 17:12, లేవి 12:3, లూకా 1:59లో చూడొచ్చు. దేవుడు ఎంత శ్రద్ధ గలవాడో మరియు ఆయన గొప్పతనాన్ని తెలిపే బైబిల్లోని శాస్త్రీయ వాస్తవాలలో ఇది ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 9, డైనోసార్లతో సహా అన్ని ఆయనచే తయారు చేయబడ్డాయని యోహాను 1:3లో చూడొచ్చు. మరి డైనోసార్స్ ఎందుకు అదృశ్యమయ్యాయి? ఇది ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని రహస్యంగా ఉంచిన విషయం. కానీ బైబిల్లో దీనికి సమాధానం ఉంది. యోబు 40:15-24 వరకు చూస్తే దేవుడు మెహబెత్ అనే గొప్ప జీవి గురించి మాట్లాడుతున్నాడు. కొంతమంది వాక్యాతలు దీనిని హిప్పోపోటమస్ అని భావిస్తున్నారు. అయితే హిప్పో తోక పెద్ద చెట్టులా కాదు, చిన్న కొమ్మలా ఉంటుంది. ఈ భారీ జంతువు యొక్క లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. దేవుడు సృష్టించిన జీవులన్నిటిలో ఇదే పెద్దది.
ఇది మొక్కలను తినే శాకాహారి. దాని తుంటి మరియు బొడ్డులో విపరీతమైన బలం ఉంది. దాని తోక పెద్ద చెట్టు దేవదారులాగా ఉంది. దాని ఎముకలు కంచు మరియు ఇనుము వలె బలంగా ఉన్నాయి. దాని నివాసం చెట్ల మధ్య ఉండెను. ప్రవహించే నది మధ్యలో అది కదలకుండా నిలబడగలదు. ఇది వలలకు అతీతమైనది. అయితే దానిని చేసిన సృష్టికర్త మాత్రమే తన ఖడ్గాన్ని తీసుకురాగలడని లేఖనాలు చెప్తున్నాయి. ఈ భారీ జీవిని మనిషి బెదిరించలేడు, కానీ దాని సృష్టికర్త మాత్రమే స్వాధీనపరచుకోగలడు. బహుశా అందుకే దేవుడు సృష్టించిన జీవులన్నిటిలోకెళ్ళే పెద్దదైన దీన్ని అంతరించిపోయేలా చేస్తుండవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 10. అంతరిక్షం నుండి భూమిని పరిశీలించినప్పుడు ఒకే సమయంలో రాత్రి పగలు జరగడం చూసి అందరు ఆశ్చర్యపోతారు. భూమి ప్రతి 365 రోజులకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుంది మరియు ప్రతి 24 గంటలకు ఒకసారి తన అక్షం చుట్టూ తిరుగుతుంది. అలా తిరిగేటప్పుడు ఒక సగం సూర్యునికి ఎదురుగా సూర్యకాంతిలో ఉంటే పగలు మరియు మిగిలిన సగం సూర్యునికి దూరంగా చీకటిలో ఉంటే రాత్రి ఏర్పడుతుందని ఇప్పుడు సైన్స్ చెప్తుంది. కానీ బైబిల్ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పింది. లూకా సువార్త 17:34 నుండి 36 వరకు చూస్తే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ అనేది కొందరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు, మరికొందరు పగటిపూట పొలంలో పనిచేస్తున్నప్పుడు జరుగుతుందని చూస్తాం. అయితే భూమిపై ఒకే సమయంలో రాత్రి పగలు జరుగుతుందని బైబిల్ క్లియర్గా చెప్పింది. బైబిల్ యొక్క గొప్పతనం తెలియజేయడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి? అందుకే బైబిల్ అనేది ఉన్నతమైనది. బైబిల్ గురించిన వాస్తవాలు చరిత్రలో అత్యంత ముఖ్యమైనవి. ఎక్కువ మంది ప్రజలు బైబిల్ని పవిత్ర గ్రంథంగా పరిగణించినప్పటికీ బైబిల్ కూడా నిషేధించబడింది మరియు చరిత్రలో కాల్చివేయబడింది. చాలామంది దాని విశ్వసనీయతను కొట్టిపారేయడానికి ప్రయత్నించారు, కానీ ఇప్పటి వరకు ఎవరు విజయం సాధించలేరు. ఆయన చిత్తాన్ని చేయాలని కోరుకునే దేవుని ప్రజలకు ఈ పుస్తకం తన జ్ఞానాన్ని వెల్లడిస్తుంది. ఇది కేవలం మన ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వడమే కాకుండా ప్రపంచం గురించి మరియు జీవించడం యొక్క ఉద్దేశం గురించి లోతైన సత్యాన్ని తెలియజేస్తుంది. బైబిల్లోని వాస్తవాలు తిరస్కరించలేనివి మరియు అది అలాగే ఎప్పటికీ పూర్తి విశ్వసనీయతతో ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.